వాస్తవానికి ఒకప్పుడు మద్యం లైసెన్సులు, అలాగే ఈ బార్ లైసెన్సులు కూడా లాటరీల ద్వారా ఇచ్చేవారు. తెలంగాణలో ఇప్పటికీ కూడా అదే సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తాజాగా బార్ లైసెన్సులు అదే తరహాలో ఇవ్వబోతున్నారు. మద్యం దుకాణాల తరహాలోనే ఇక నుంచి లాటరీ ద్వారానే బార్ లైసెన్సులైతే ఇవ్వబోతున్నారు. కొత్త బార్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు తుది దశకు చేరుకుంది. మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానాల్లోనే లైసెన్సులు ఇవ్వాలి అనేది దాదాపుగా నిర్ణయానికైతే వచ్చింది. జగన్ హయాంలో వేలం విధానాల్లో బార్లకు లైసెన్సులు కేటాయించిన పరిస్థితి అప్పట్లో. అయితే ఈ వేలం విధానంలో ప్రస్తుత బార్లకు యథావిధిగా లైసెన్సులు పొడిగించి అప్పట్లో ఇచ్చిన ఏదైతే ఉన్నాయో వాటిని పొడిగించి కొత్త వాటికి మాత్రం లాటరీ నిర్వహించాలి అనేది వ్యాపారులు కోరారట. మొత్తం బార్లకు కొత్తగానే లైసెన్సులు జారీ చేయాలనేది ఇప్పుడు ఎక్సైజ్ శాఖ నిశ్చయించిందట. లైసెన్స్ ఫీజుల విషయంలో 2 రకాల ప్రతిపాదనలు చేశారు. నగర పంచాయతీ బార్లకు 35 లక్షలు, మున్సిపాలిటీలోని బార్లకు 40 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లోని బార్లకు 45 లక్షలు లైసెన్స్ ఫీజులుగా పెట్టాలి అనేది మొదట ప్రతిపాదన. రెండో ప్రతిపాదనలో నగర పంచాయతీలోని బార్లకు 55 లక్షలు, మున్సిపాలిటీలో బార్లకు 65 లక్షలు, కార్పొరేషన్లోని బార్లకు 75 లక్షలుగా పేర్కొన్నారు. అయితే మొదటి ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గుతుందని, దాన్ని భర్తీ చేసేందుకు బార్ల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయట. ఆ సంఖ్యను 1000కి పెంచాలని ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ రెండో ప్రతిపాదన ప్రకారం ఫీజులు ఎక్కువగా ఉంటే బార్ల సంఖ్య యథావిధిగా అయితే కొనసాగుతుంది. అయితే ఫీజులు తగ్గించి బార్ల సంఖ్య పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంది అంటున్నారు. అలాగే బార్లకు ఇచ్చే ధరను కూడా మద్యం దుకాణంతో సమానం చేయాలి అనేది ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం షాపులు, బార్లు ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేస్తాయి. అయితే షాపులతో పోలిస్తే బార్లు 10% అదనంగా ధర చెల్లిస్తాయి. దానిని తగ్గించడం వల్ల ఏడాదికి దాదాపు 300 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది అనేది అంచనా. మొన్నటి వరకు ఏమన్నారు, పర్మిట్ రూముల వల్లే ఏడాది పాటు పర్మిట్ రూములు ఇవ్వకపోవడం వల్లే భారీగా నష్టపోయామనేది. ఇప్పుడు బార్ల వల్ల కూడా భారీగా నష్టపోతున్నా. అంటే ఒక రకంగా మద్యం ద్వారా భారీగా ఆదాయం, సంపద సృష్టి దీని ద్వారా అనేది ప్రభుత్వం భావిస్తుంది అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇప్పుడు లాటరీ విధానం ద్వారా వీళ్ళు చెప్పినట్టు 65 లక్షలు, లేదంటే మొదటి విధానం ప్రకారం 45 లక్షలు ఇలా గనక పెడితే ఒకవేళ ఎవరైతే లాటరీ దక్కించుకుంటారో వాళ్ళు ఓకే. ఇంతకుముందు వేలం విధానం ద్వారా అంటే ఇంకా ఫీజులు ఏమి ఉండవు. ఎవరికైతే వేలంలో ఎక్కువ పాడుకుంటారో వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు లాటరీ లక్కీ ఛాన్స్ అనమాట. ఎవరికి వస్తుందా ఎవరికి తెలియదా అనేది. ఒక రకంగా ఇది పాత విధానమే. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఇంకొక పాలసీ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ పాత పాలసీని తీసుకొస్తున్నారు. అయితే ఆల్రెడీ గతంలో దక్కించుకున్న వాటిని కొనసాగించి కొత్త వాటికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడిగారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, లేదు మొత్తం అందరికీ మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త పాలసీ ద్వారా అందరికీ మళ్ళీ ఇప్పుడు లాటరీ ద్వారానే ఇచ్చేస్తాం అనేది. ఒకవేళ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు లాటరీలో వాళ్ళకి దక్కకపోతే ఏంటి పరిస్థితి, వాళ్ళు లాస్ అయినట్టే కదా. ఇది కొత్త పాలసీ అయితే.